గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద పొగమంచు కమ్ముకుంది. విమానాల రాకపోకలు తీవ్ర ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తోంది. గాల్లోనే విమానాలు చెక్కలు కొడుతూ ఉన్నాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ఏపీలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సాధారణంగా శీతాకాలం కావడంతో ఈ ప్రాంతంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ నేడు దృశ్యమానత అత్యంత తక్కువగా ఉండడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజాము నుంచే విమానాశ్రయ పరిసరాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. కనీసం కొన్ని కిలోమీటర్ల దూరంలో వస్తువులు కూడా కనిపించని పరిస్థితి తలెత్తడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అప్రమత్తమైంది. రన్వే సరిగ్గా కనిపించకపోవడంతో విమానాల ల్యాండింగ్ టేకాఫ్ ప్రక్రియలకు ఇబ్బందులు ఎదురైనట్లుగా కూడా తెలుస్తోంది. ఈ పొగమంచు ప్రభావం ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానంపై కూడా పడిందని చెప్పుకోవచ్చు. రన్వేపై ల్యాండ్ కావాల్సిన సమయంలో దృశ్యమానత తక్కువగా ఉండడంతో పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేయలేకపోయారు. దీంతో సురక్షిత కారణాల దృష్ట్యా ఆ విమానం గన్నవరం ఆకాశంలోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలించకపోవడంతో అటు హ్యాండ్లింగ్ సర్వీసులకు ఇటు ఏటీసీ అధికారులకు విమానాల నిర్వహణ సవాలుగా మారిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. విమానాశ్రయంలోనే గంటల తరబడి వేచి చూసిన ప్రయాణికులు విమానాల రాకపోకల ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి కూడా ఒకంత గురయ్యారు. పనుల మీద, అత్యవసర వైద్య చికిత్సల కోసం మరియు ఇతర పనుల నిమిత్తం వివిధ నగరాలకు వెళ్లాల్సిన వారు గంటల తరబడి విమానాశ్రయంలోనే వేచి చూడాల్సి వచ్చింది. విమానాల ఆలస్యంపై సరైన సమాచారం కోసం ప్రయాణికులు అధికారులను సంప్రదించగా పొగమంచు తగ్గిన తర్వాతే రాకపోకలు పునరుద్ధరిస్తామని కూడా వారు అక్కడ క్లియర్ చేశారు అధికారులు. ప్రస్తుత పరిస్థితిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు నిరంతరం సమీక్షిస్తూ ఉన్నారు. పొగమంచు తీవ్రత తగ్గిన వెంటనే విమాన సర్వీసులు యథావిధిగా నడుస్తాయని కూడా ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థలను సంప్రదించి సమాచారం తెలుసుకోవాలని కూడా వారు సూచిస్తూ ఉన్నారు.